వేదిక మీద ఉన్న అందరికీ నమస్తే. ముందుగా ఈరోజు మేడే సందర్భంగా కర్షకులకు కార్మికులకు అందరికీ కూడా పేరు పేరున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి. ఆయన పుట్టింది ఆర్ఎస్ఎస్లో, పెరిగింది టీడీపీలో, అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ నుంచి. రేపు ఉండేది మిగిలేది ఆయన బీజేపీ పార్టీలో. అంటే ఆయన తెలంగాణ ప్రోడక్ట్ కాదు, బై డిఫెక్ట్లా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయింది. ఆయన తెలంగాణ ప్రోడక్ట్ కాదు ఆయన. ఎందుకంటే మాట్లాడితే తెలంగాణ రాష్ట్రానికి అవమానం జరిగే విధంగా మాట్లాడతారు, లేదంటే తెలంగాణ జాతిపిత, భారతదేశ పటంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించిన వ్యక్తి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ప్రతినిత్యం అవాక్కు చెవాక్కులు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. కేసీఆర్ ఒక జెంటిల్మెన్ అయితే ఈ అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మెంటల్ మ్యాన్. ఆయన నిన్న 25వ రజోత్సవ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా లక్షలాది మంది చరిత్రలో, దేశ చరిత్రలో కని విని ఎరగని రీతిలో జనం ప్రభంజనం, కోట్ల మంది వీక్షకులు టీవీల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, ట్విట్టర్ల ద్వారా చూస్తే ఇంటెలిజెన్స్ రిపోర్టే ఇచ్చింది 10 లక్షల మంది వచ్చిర్రు ఆ సభకు అని చెప్పి. రానియకుండా ఆటంకాలు కల్పించి మాట్లాడతాడు. ఆ జనం చూసి ఈ అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మతి భ్రమించి, మదమెక్కి, మెంటలెక్కి, ఆగమైపోయి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇవాళ సమాధులు కడతాం, గోరీలు కడతాం అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ తెచ్చిన వ్యక్తి మీద మాట్లాడవలసిన మాటలు అవి. నీకు రాజకీయంగా గోరి ఆల్రెడీ కట్టిరు, నీ సమాధి కొడంగల్లో రెడీ పెట్టిరు. ప్రజలే చెప్తా ఉన్నారు. పాపం ఈ ముఖ్యమంత్రి, అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక బాధ ఏంటంటే, ఎవడన్నా పేరు తీసుకోకపోయే కథం, ఇక వానిట పరేషాన్ అయిపోతాడు. పేరు తీసుకోకపోతే, ఎవరైనా పేరు తీసుకోకపోతే. నిన్న మా ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయన పేరు ఏడ తీసుకోలేడు. ఇక ఆగమైపోతుండు, ఫ్రస్ట్రేషన్ అవుతుండు, పరేషాన్ అవుతుండు, ఆగమాగమవుతూ ఉన్నాడు. నేను కాంగ్రెస్ రాహుల్ గాంధీకి చెప్తున్నా, నేను కొద్దిగా దవాఖానలో చూపించాల్సిన అవసరం ఉన్నది. ఈ మాట అనకపోతుండేది. ఎందుకంటే తెలంగాణ జాతిపిత, తెలంగాణ ప్రజలందరికీ బాపైనటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఇట్లాంటి మాటలు మాట్లాడితే యావత్ తెలంగాణ అంతా తూ అని అంటుంది. ఎక్కడ పోయినా కానీ ఆయన అంటాడు, ఈ అవుట్సోర్సింగ్ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటారు. ఎందుకంటే ఆయన ఏ పార్టీకి పనిచేయాలో అర్థమైతలేదు. పుట్టింది ఆర్ఎస్ఎస్లో, పెరిగింది టీడీపీలో, ఇవాళ అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్కు, రేపు పని చేసేది మళ్ళీ బీజేపీకి. ఎందుకంటే బడేబాయి చోటేబాయి అంటుండు. పెద్దనాయుడు చేతుల్లో కనసైగల్లో పనిచేయాలి ఈ చిట్టినాయుడు. మా గురువు చంద్రబాబు అని చాలాసార్లు చెప్పిన తెలంగాణ ప్రజలంతా చూసిరు. కాబట్టి బార్నిన్ ఆర్ఎస్ఎస్, వర్కింగ్ ఇన్ కాంగ్రెస్, ఫ్యూచర్ వర్క్ ఇన్ బీజేపీ, ఈయన పాలసీ. కాబట్టి ప్రజలు చాలా తరాస్కస్తురు. ఆయన అంటాడు, కేసీఆర్ గారు 10 ఏళ్ళు మేమే ఉంటాం ఈ పాలనలో. కేసీఆర్కి ఆ మాట అనొచ్చండి? నేను ఆయన అన్న మాటలు, నిన్ను మేము ఆ మాటలు అంటే ఇక తెలంగాణ ప్రజలంతా అంటారు, కేసీఆర్ కాదయ్యా నీ రాజకీయ సమాధి మేము కొడంగల్లో కట్టేసాం, రెడీగా ఉన్నది, ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ అన్నారు. కార్పొరేషన్ ఎలక్షన్లు పెట్టండి మీరు,
రేపు మున్సిపల్ ఎన్నికలు పెట్టండి, రేపు లోకల్ బాడీ సర్పంచ్ ఎన్నికలు పెట్టండి, ఎవరికి సమాధి కట్టిరో ప్రజలు అర్థమైపోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఆయన మాట్లాడుతాడు, ఇగో ఇంకా మాట్లాడుతూ అసలు ఏ పథకాలు ఆగిపోయినాయి అంటాడు. ఒక్క నిమిషం ఇది పట్టుకోను చూపిస్తాం, మా విలేకరు మిత్రులు చూడాలా, మా విలేకరు మిత్రులు చూడాలా, పెద్ద ఫోన్లో చూపిస్తాం మీకు. ఆయన అంటాడు, ఆయన మాట ఏమంటాడంటే, అరే ఏం పథకాలు ఆగిపోయినాయి అంటాడు. ఏం పథకాలు ఆగిపోయినాయో చూపిస్తాను నేను సీఎం గారికి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మేము చేసిన పథకాలన్నీ ఆగిపోయినాయి, ఏ పథకం ఆగిపోయిందని నేను అడుగుతున్నా. ఇదేది దీని సౌండ్. రైతు బంధు ఆగిపోయిందా, షాదీ ముబారక్ ఆగిపోయిందా, కళ్యాణ లక్ష్మి ఆగిపోయిందా, ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందా? ఒక్కది మళ్ళీ పెడతాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మేము చేసిన పథకాలన్నీ ఆగిపోయినాయి, ఏ పథకం ఆగిపోయిందని నేను అడుగుతున్నా. రైతు బంధు ఆగిపోయిందా, షాదీ ముబారక్ ఆగిపోయిందా, కళ్యాణ లక్ష్మి ఆగిపోయిందా, ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందా? ఆయన అంటుడు ఏ పథకాలు ఆగిపోయినాయి నేను ముఖ్యమంత్రి అయినాక అంటాడు. సౌత్ ఇంత పెద్ద లిస్ట్ ఉంది, మా విలేకరులు ఒక ఫోటో తీసుకోండి, ఇట్లా పట్టుకోండి అన్న, ఇది ఒక ఫోటో తీసుకోండి, మళ్ళీ నేను చెప్తా. ఈ ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తూ ఉన్నా, ఏ పథకాలు ఆగిపోయినాయి అంటున్నావు కదయ్యా, కేసీఆర్ కిట్ వస్తుందా, విలేకరు మిత్రులు వస్తుందా, కంటి వెలుగు ఉందా, ఓవర్సీస్ స్కాలర్షిప్ మీ పిల్లలకు వస్తుందా, 24 గంటల కరెంటు వస్తుందా, రైతు బంధు అందరికి వస్తుందా, సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి ఇంట్లో ఊర్లో వస్తుందా, రైతు బీమా 10 రోజులలో వస్తుందా, 20% ఇవ్వకుండా బిల్లులు ఎవరికైనా వస్తున్నాయా, 2 నెలల పింఛన్లు ముసలిలకు ముంచింది వాస్తవం కాదా, 4000 పింఛన్ ఇస్తున్నది వస్తుందా, మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా, చేప పిల్లల పంపిణీ ఉందా, గొర్రెల పంపిణీ ఉందా, బతుకమ్మ చీరలు వచ్చినాయా, రంజాన్ తోఫా వచ్చిందా, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్ వచ్చిందా? ముఖ్యమంత్రి గారు వీటికి సమాధానం చెప్పండి. ఏ పథకాలు ఆగిపోయినాయి అంటున్నావు కదా, ఇది 1 నిమిషంలో చెప్తున్నా, 20 పథకాలు ఇట్లా 420 ఉన్నాయి నువ్వు చెప్పిన హామీలు. క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్ వచ్చిందా, దళిత బంధు ఉందా, ధూప దీప నైవేద్యం ఉందా, వేద పండితులకు గౌరవ వృత్తి ఉందా, పల్లె ప్రగతి ఉందా, పట్టణ ప్రగతి ఉందా, పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయా, పట్టణ ప్రగతి ఉందా, నీరా కేఫ్ ఉందా, నువ్వు ఇస్తున్న తులం బంగారం ఇచ్చినవా, సిద్ధులగుట్ట మీద ఒట్టు పెట్టుకున్న బోనస్ ఇచ్చినవా, ఆర్మూర్లో అందరికి రైతు బంధు వచ్చిందా, మరి ఏమి ఇచ్చినావా, నేను ఏం ఆగిపోయినాయని చెప్పి ముఖ్యమంత్రి అంటుండు. కాబట్టి ఇన్ని పథకాలను, బీసీ బంధు లేదు, దళిత బంధు లేదు, ఏ బంధు లేదు, ఆయనకు ఈ రాష్ట్రం యొక్క సంక్షేమం అవసరం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన కుటుంబం యొక్క సంక్షేమం, 7 అన్నదమ్ముల సంక్షేమం, ఆయన చుట్టుపక్కల ఉన్న కొంతమంది సంక్షేమమే ఆయన దృష్టి పెట్టిండని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలన మీద దృష్టి పెట్టండి, మీరు ఇస్తున్న హామీలు ఇవ్వండి. ఆయనను పెద్ద ఆయనను పట్టుకొని తెలంగాణ జాతిపిత, తెలంగాణ ప్రజల పట్ల దేవుడు లాంటి వ్యక్తి, ఒక మాటలో చెప్పాలంటే సకల జనులకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఆదుకున్న వ్యక్తి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయనను పట్టుకొని ఫామ్ హౌస్ అంటాడు. ఆయన గెలిచింది గజ్వేల్ నియోజకవర్గంలో, ఆయన ఎమ్మెల్యే ఉన్నది ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గానికి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఊర్లో తోటలో ఇల్లు కట్టుకొని ఉంటే ఫామ్ హౌస్ అంటూ, ఫామ్ హౌస్ ఎట్లయితుంది? అది ఫామ్ హౌస్ కాదు మిస్టర్ అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అది ఫార్మర్ హౌస్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆ మాటను ఇంకోసారి మాట్లాడకు. ఈయనకు ఒక అక్కసు ఉంది. నిన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరు తీసుకోవాలని చెప్పి కడుపుల విషయం పెట్టుకొని మాట్లాడుతుండు. పాముకు కూరల్లో విషయం ఉంటుంది, ఈయనకు నిలువెత్తు విషయమే, కడుపుల విషయం పెట్టుకొని మాట్లాడుతాడు. ఎందుకు మాట్లాడుతుంటే మీకు తెలుసు, అల్లు అర్జున్ మీద కేసు ఎందుకు అయింది, పేరు తీసుకోలేడని చెప్పి. ఈ మధ్య కాలంలో చాలా మంది పేర్లు తీసుకోలేడు పాపం, వాళ్ళ మంత్రులు స్వయంగా తీసుకోలేరు. పేర్లు చెప్తా, చూసి చెప్తా నేను, ఎంతమంది తీసుకోలేరు నాకు నోటికి యాదకిలేదు, అంతమంది మా మీడియా విలేకరులకు చెప్పాలి కదా. ఈ మధ్య కాలంలో ఆయన పేర్లు తీసుకున్నాడు అల్లు అర్జున్ ఒకటి, అది చాలా ఫేమస్, జైలు కూడా పంపించాడు, మీ అందరికి తెలుసు. మంత్రులు జూపెళ్ళి
పేరు తీసుకోలే, పొన్నంకు మాట్లాడాలి ముఖ్యమంత్రి అని వేరేళ్ళ పేరు చెప్పారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఈయన పేరు చెప్పలేకపోయిండు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల షామిల్ ఇంకొక ఆయన పేరు చెప్పిండు. అల్లు అర్జున్ ఈయన పేరు రాకపోతే జైలుకు వచ్చిండు. తదితరులు పలు సందర్భాల్లో మర్చిపోయారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మొన్న ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిండు, ఆయనకు కూడా ఈయన పేరు రాలేదు చెప్పనీకి. ఇట్లా ఒక ఆయన ఇంకో ఎంప్లాయీని తీసేసిడు పేరు చెప్పకపోతే. అదేవిధంగా ఇలా ఈ రాష్ట్ర తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నేను సభల అరే ఇన్ని కోట్ల మంది చూస్తూ ఉన్నారు, టీవీలల్లో, ట్విట్టర్లల్లో, ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో చూస్తుండు. నీ అమ్మ 10 లక్షల పైన మంది వచ్చి నా పేరు తీయకపోయే అనే అక్కసుతో ఆయన మీది ఇలా ఇవన్నీ మాట్లాడుతుండు. ఇక చర్చకు రావాలంటాడు. దేని మీద చర్చకు రావాలా? నువ్వు చెప్పిన మాటలేంది? ఆర్మూర్ కత్తివి, సిద్ధులగుట్ట మీద ఒట్టెత్తివి, వెమ్లవాడ పోతివి, వెమ్లవాడ మీద ఒట్టెత్తివి, యాదగిరిగుట్ట కోతివి, యాదగిరిగుట్ట కోతివి, యాదగిరిగుట్ట దేవుడు నరసింహస్వామి మీద ఒట్టెత్తివి, బాసర కోతివి, బాసర సరస్వతమ్మ మీద ఒట్టెత్తివి, డిసెంబర్ 9వ తారీఖు తర్వాత డిసెంబర్ 31 అంటివి, జనవరి 14 తారీఖు అంటివి, జనవరి 31 అంటివి, దసరా అంటివి, దీపావళి అంటివి. ఏ పథకాలు ఇచ్చినావు? దేని మీద చర్చకు వస్తావు? ఏ నిజామాబాద్ జిల్లాలో నువ్వు ఇచ్చింది ఏమైనా ఉన్నాయా? కొత్త పథకాలు ఏమైనా వచ్చినా? అసలు ఉన్నదానికే దిక్కు లేదంటే కొత్త పథకాలు ఎక్కడి? ఇక నేను దీని మీద చర్చకు రావాలా అని మాట్లాడతాడు. ఏమనంటే మాట్లాడితే సమాధులు కడతా అంటాడు. సమాధులు కట్టుడు అలవాటు అయింది మీకు. మూసి పక్కన ఉన్నటువంటి అనేక వేల ఇండ్లను కూల్చేసి వాళ్ళకి సమాధులు కట్టించినావు. టీడీపీ పార్టీలో ఆ పార్టీకి అధ్యక్షుడైనవు, ఆ పార్టీకి కూడా సమాధి కట్టినావు, తెలంగాణలో గోరి కట్టేసినావు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలాకి వచ్చినావు, మళ్ళీ 30-40 ఏళ్ళు 50 ఏళ్ళ వరకు కాంగ్రెస్ పార్టీకి రాకుండా దానికి కూడా సమాధి కట్టినావు. ఈ అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధులు కట్టుట్లో స్పెషలిస్టు. కానీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రదాత, తెలంగాణ కర్త కర్మ క్రియ అయినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ అభివృద్ధికి పునాదులు వేయడంలో వారు గొప్ప అయితే, ఈ ముఖ్యమంత్రి అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి తెలంగాణలో సమాధులు కట్టడానికి ఫేమస్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇలా ఆ విషయంలో నీతో ఎవరు పోటీ పడలేరులే సమాధులు కట్టుట్లా. కాకపోతే నీ రాజకీయ సమాధి కొడంగల్లో రెడీ అయిపోయింది అని ప్రజలు చెప్తున్నారు, మేం కాదు. అరే నీ పేరు ప్రజలే గుర్తుపెడతారు. నోరు తీస్తే నీ పేరు తీస్తే తిడుతుర్రయ్యా. ఈ ఆర్మూర్ నుంచి నిజామాబాద్ దాకా వచ్చిన 27 కిలోమీటర్లు రోడ్డు మీద వడ్లున్నాయి. ఏడ 2 నిమిషాలు వడ్ల కుప్పకాడ ఆగితే తిట్టనోళ్ళు లేరు. వర్షం పడుతుంది, మొగులు అవుతున్నాయి, వడగండ్ల వాన పడుతున్నాయి. ఇప్పుడు ఈ కాలంలో వచ్చేటి సెడగొట్ల వానాలు అంటారు. ఈ సెడగొట్ల వానాలలో వర్షాలు పడుతుంటే నీ పేరు తీస్తే తిడుతుర్రయ్యా అంటే ఆయన ఏమంటారు, నా పేరు ఎందుకు తీసుకోలేరు అని ఆయన మాట్లాడతాడు. కాబట్టి ఆయన విఘ్నతకే వదిలేస్తున్న ఆ విషయాన్ని ఇక ఆనవాళ్ళు జరిపిస్తా అంటాడు. మాట్లాడితే కేసీఆర్ నీ ఆనవాళ్ళు జరిపిస్తాడు. కేసీఆర్ ఆనవాళ్ళు తెలంగాణ ప్రజల మనోపలకంపై శిలాశాసనాలుగా వెలిసినాయి. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాడు కేసీఆర్. భారతదేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని అనే పటాన్ని చేర్చింది కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. చెరిపేస్తే చెరిగిపోయే ఆనవాళ్ళు కావు కేసీఆర్ది. ఈ భూప్రపంచం ఉన్నన్ని రోజులు చరిత్రలో కేసీఆర్ ఉండబోతాడు. చరిత్రలో లేకుండా ఎత్తా సమాధులు కడతా అంటే అది సమాధులు కట్టడానికి కేసీఆర్ చరిత్ర కాదు. కేసీఆర్ చరిత్ర అనేది తెలంగాణ ప్రజల మనోపలకాలపై శిలాశాసనాలు 3 అక్షరాలు ఉన్నాయి. కేసీఆర్ అనే 3 అక్షరాలు శిలాపలకాల మనోపలకాలపై శిలాక్షరాలుగా వెలిసి ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏమన్నాడా కేసీఆర్ వరంగల్ సభలో? కాంగ్రెస్ విలన్ అన్నాడు. మరి వాస్తవమే కాంగ్రెస్ విలనే కదా. తెలంగాణ ప్రజల పట్ల ఇలా ఏ పథకాలు అమలు చేస్తలేవు కదా. వాళ్ళు వచ్చినాకనే రైతు బంధు, 24 గంటల కరెంటు, రైతులకు బోనసు, రైతులకు బీమా, రైతులకు 2 లక్షల రుణమాఫీ రాలేవు కాబట్టి విలన్గా మారింది. నాటి నుంచి విలన్గా ఉన్నాడని చెప్పి కేసీఆర్ అన్నాడు. బరాబర్ అన్నాడు, వాస్తవమే కదా. ఇదే సోనియా గాంధీని నువ్వు బలిదేవత అన్నావు. ఇంతకంటే పెద్ద మాట కదా, చాలా పెద్ద మాట కదా. మరి సిగ్గుండాలి కదా నీకు ఆ మాట మాట్లాడినాకి. ఆ రోజు నీ తల్లి నీకు ఇలా పదవి భిక్ష పెట్టిన తల్లిని పట్టుకొని ఆ రోజు నువ్వు బలిదేవత అన్నావు కదా. తెలంగాణ విలన్ అంటే ఇంత అక్కసుతోని విషం కక్కుతా ఉన్నావు నువ్వు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద. మరి ఆ రోజు అందుకోసమే అంటారు కదా తెలంగాణ ప్రజలు, కేసీఆర్ ఒక జెంటిల్మెన్ అయితే ఈయన ఒక మెంటల్ మెన్ అంటున్నారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఏం మాట్లాడుతున్నా నాకు మెంటల్ ఎక్కిందా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా అని చెప్పి అంటున్నా అని చెప్పి సందర్భంగా అంటున్నా.
కాబట్టి ఇవన్నీ అంశాలను కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చి నీకు రావాలంటున్నావు. ఏం మాట్లాడుతావే నువ్వు మాట్లాడిన అక్కడ ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికే సమాధానం చెప్పలేకపోతున్నావు, ఇంకా వచ్చి కేసీఆర్ ఏం చెప్పాలని అన్నాడు. దాంట్లో తప్పేముంది? వాళ్ళకి సమాధానం చెప్పన్నాడు. నిన్ను వచ్చిండు ఎందుకయ్యా ఎగిరెగిరి దండించుకుంటావు? నిన్న సభకు వచ్చిండు 10 లక్షల మందిని మాట్లాడిండు కదా కేసీఆర్ గారు, వస్తలేడనే మాట ఎందుకంటావు? అది ఫామ్ హౌస్ అనే మాట బంద్ చేయాలి ఈ రాష్ట్రంలో. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అది ఫార్మర్ హౌజు. ముఖ్యమంత్రి గారు ఏ నియోజకవర్గంలో, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ నియోజకవర్గంలో అయితే గెలిచిర్రో ఆ నియోజకవర్గంలో తోట్ల ఇల్లు కట్టుకొని ఒక వ్యవసాయదారుడు కాబట్టి, ఆయన ఒక రైతు కాబట్టి, రైతుల మీద ఇంత ప్రేమ ఉండి 72 లక్షల మందిని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈయన ఆర్ఎస్ఎస్ ప్రోడక్ట్, ఇక మీ అందరికి తెలుసు. మోడీనేమో బడే బాయ్ అంటాడు, నేను చోటే బాయ్, నా బడే బాయ్ మోడీ అని చెప్తున్నాడు. ఆయన ఏ పార్టీ కోసం పనిచేస్తుండో ఆయనకే తెలియదు. కాబట్టి రేవంత్ పరివారం అంతా బీజేపీ, ఆయన వ్యవహారం అంతా టీడీపీ. రేవంత్ పరివారం ఆయన ఎంబడి తిరిగే వాళ్ళంతా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఆయన పరివారం అంతా బీజేపీ, ఆయన వ్యవహారం అంతా టీడీపీ. ఆయన తెలంగాణ ప్రోడక్ట్ కాదు, ఆర్ఎస్ఎస్ ప్రోడక్ట్. అది మనందరికి తెలిసిన విషయం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డికి చంద్రబాబు మెంటరు, మోడీ యొక్క ట్రైనింగ్ సెంటర్ ఆయనకు అని సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే రేవంత్ కరడు కట్టిన తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు నాయుడుకు రేవంత్ ముద్దుల చిట్టినాయుడు, బడేబాయి మోడీకి ఇష్టమైన చోటేబాయ్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇక నువ్వు ఇట్లా మళ్ళీ ఈ ప్రెస్ మీట్ల తర్వాత కూడా మీరు ఇదే విధంగా కనుక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఇంతకు 10 అంతలు రెట్టింపుతో మేము మా ప్రెస్ మీట్లు ఉంటాయి, మా మాటలు ఉంటాయి, మా భాష కూడా ఉంటుంది అని ఈ సందర్భంగా నేను ఈ ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. మోడీ చంద్రబాబుల కాళ్ళు మొక్కుంటూ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను తొక్కుకుంటూ సీఎం గద్దెనెక్కి అనేక అబద్ధపు హామీలు ప్రచారాలు చేసి గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా చెప్పాలంటున్నా. ఒక మాటలో చెప్పాలంటే చీమలు పెట్టిన పుట్టలో పాము దూరినట్టు దూరి చీమలకు ఇయ్యాల కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. ఒక మాట చెప్పేస్తాయి చివరిగా, కేసీఆర్ ఆనవాళ్ళు. నువ్వు కూర్చుంటే కుర్చీ, కట్టిన సెక్రటరేట్ కేసీఆర్ ఆనవాళ్ళు. ఇలా సెక్రటరేట్ నువ్వు కూల్చేస్తావా? కాళేశ్వరం కట్టింది కేసీఆర్, కాళేశ్వరాన్ని కూల్చేస్తావా? హైదరాబాద్లో అనేక అండర్ గ్రౌండ్ రోడ్ నుంచి పైకి రోడ్లు వేసింది కేసీఆర్. నీ ఇంటికి పోయే బ్రిడ్జ్, రోడ్ నెంబర్ 45లో వేసిన బ్రిడ్జ్ కేసీఆర్ కట్టింది, దాన్ని కూల్చేస్తావా? మిషన్ భగీరథ నీళ్లను ప్రతి ఇంటికి నల్ల తిప్పితే నీళ్ళు ఇస్తాం, ఒకవేళ నీళ్ళు ఇవ్వకపోతే మేము ఓట్లాడగమని చెప్పిన దమ్మున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి అలా ఆ మిషన్ భగీరథ ట్యాంకులను నువ్వు కూల్చేస్తావా? మిషన్ కాకతీయ కరువులను చెడిపేస్తావా? గురుకుల స్కూళ్లను, గురుకుల పాఠశాలను కట్టించింది కేసీఆర్, మరి వాటిని కూల్చేస్తావా? రైతు బంద్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది కేసీఆర్, దాన్ని లేకుండా వేస్తావా? అనేక పథకాలను ఇవ్వాల. ఇప్పుడు చెప్పిన అవి కాకుండా మీరు 20-25 పథకాలను మొత్తంకే బంద్ చేసిరు. 420 హామీలను చెప్పినది చూపిస్తా. ఆయన బంద్ చేసిన పథకాలన్నీ చూపిస్తున్నా. కొత్త కలెక్టరేట్లు కట్టినాం, దాన్ని కూలగొడతావా? సెక్రటరేట్ని కట్టినాం మేము, దాన్ని కూలగొడతావా? జిల్లాలలో పోలీస్ ఆఫీసులను కట్టినాం, దాన్ని కూలగొడతావా? మీ ఎమ్మెల్యేలు ఉంటున్నట్టు ఎమ్మెల్యే క్యాంపస్లను కేసీఆర్ ఆనవాళ్ళయ్యా, వాటిని కూలగొడతావా? ఎస్ఆర్ఎస్పి రివర్స్ పంపింగ్ ద్వారా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో 1000 ఎకరాలకు, లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుంది. ఎస్ఆర్ఎస్పి రివర్స్ పంపింగ్ ద్వారా వచ్చినటువంటి ఆ పథకాన్ని చెరిపేస్తావా? ఆ పైపులను పలగొడతావా? చెట్లను నరికేస్తావా? కోట్ల రూపాయలు నువ్వు అప్పుడప్పుడు టైంపాస్ పోయి కూర్చుండే కమాండ్ కంట్రోల్, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది ఎక్కడ, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో, అది కూడా కేసీఆర్ ఆనవాళ్ళే. దాన్ని బాంబు పెట్టి పేల్చేస్తావా? అంబేద్కర్ విగ్రహం సెక్రటరేట్ పక్కన ఉంది, దేశంలో కాదు ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం అది, దాన్ని కూల్చేస్తావా? యాదాద్రి టెంపుల్ని కేసీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా దేశంలో ఎక్కడ లేని విధంగా తీర్చిదిద్దిండు, దాన్ని కూల్చేస్తావా? కేసీఆర్ ఆనవాళ్ళు అనేది, కేసీఆర్ అనే 3 అక్షరాల పదం తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నది.
తెలంగాణ ప్రజల మనో పలకాలపై వేసినటువంటి శాసనాలు ఇవన్నీ పథకాలు. ఈ పథకాలన్నీ చెరిపేస్తావా? అంత దమ్ముందా? చరిత్ర ప్రపంచం ఉన్నన్ని, ఈ భూప్రపంచం ఉన్నన్ని రోజులు కేసీఆర్ చరిత్ర ఉంటుంది. భారతదేశ పటంలో తెలంగాణ రాష్ట్ర యొక్క చిత్రపటం ఉంటుంది. వాటిని మార్చలేవు. అది రాస్తే రామాయణం, వింటే మహాభారతం అంత గొప్ప చరిత్ర కేసీఆర్ది. ఆయన ఆనవాళ్ళను నువ్వు చెరిపేయలేవు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి మిస్టర్ అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మాట్లాడే ముందు భాష మార్చుకో. కేసీఆర్ అనే పదం మాట్లాడకు. నీ మాటనే దిగలేడు కదా మా బాసు, మా ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు. నీ పేరే దిగలేడు. నీ పేరు తీయకపోతే కూడా ఏడిపోయిందయ్యా. నువ్వేమో మా సార్ మాటలేంది బతుకోవు. పొద్దున లేచి ఉదయం 5 గంటల నుంచి రాత్రి పడుకునేదాకా మధ్యలో కళలో కూడా వస్తుంది రాత్రికి. అది 25 ఏళ్ల చరిత్రనయ్యా. 14 ఏళ్ల ఉద్యమ చరిత్ర, 10 ఏళ్ల స్వర్ణయుగం. నీలాగా రాజయుగం కాదు మా ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. నీలాగా ప్రజలు ఏడుస్తున్న చరిత్ర కాదు, ప్రజలను ఇబ్బంది పెడుతున్న చరిత్ర కాదు, హైడ్రా చరిత్ర కాదు, హైదరాబాద్ యూనివర్సిటీలో చెట్లు కొట్టిన చరిత్ర కాదు, తుడిస్తే తూడడానికి, తీసేస్తే పోవడానికి. కాబట్టి అది చెరగని చరిత్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాడు మా పెద్ద ఆయన కేసీఆర్ గారు అని చెప్పి ఇప్పటికైనా ఇవన్నీ మాటలు బంద్ చేసి పాలన మీద దృష్టి పెట్టు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము మీ ప్రభుత్వాన్ని ఏం కూల్చాం, 3 ఏళ్ళు నిన్నే ఉంచుతాం, ఎట్లని ముళ్ళుగట్టతో పొడిచినట్టు పొడుచుకుంటా నువ్వు చెప్పిన పథకాలన్నీ ఇప్పిస్తాం. తులం బంగారం ఇవ్వాల్సిందే, 2 లక్షల రుణమాఫీ వేయాల్సిందే, ఆ పథకాలన్నీ ఇవ్వాల్సిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో అర్జెంటుగా డిమాండ్ చేస్తూ ఉన్న జిల్లా కలెక్టర్కు, వాళ్ళకు కూడా మొన్న ఆల్రెడీ ప్రెస్ మీట్లో చెప్పినాం, అర్జెంటుగా మేము 7,600 కొనుగోలు కేంద్రం ఎట్లయితే ప్రారంభించి రైతుల కళ్ళాలకి పోయి కొన్ని ఎట్లయితే వాళ్ళకి పైసలు ఇచ్చినామో అట్లా ఇవ్వాలా. ఇవ్వకపోతే కలెక్టర్ ఆఫీస్ దిగ్బంధం చేస్తాం, డిఎస్ఓ ఆఫీసును కూడా దిగ్బంధం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలను పట్టించుకునే నాదుడే లేదు. పంట కొనే దిక్కులేక రైతులు తలలు పట్టుకుంటారు. ఈయననేమో జపాన్ టూరు, ఈ టూరు, ఆ టూరు అని చెప్పి తిరుగుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇక మా పిసిసి అధ్యక్షుడు ఆయన నోరుకు మొక్కాల. ఆయన అంటాడు, అరే మాకు ఆంధ్రోళ్ళే మాకు వ్యవసాయం నేర్పించినట్టు. మళ్ళా నేను మహేష్ కుమార్ పిసిసి అధ్యక్షుడు చెప్తా ఉన్నా, కళ్ళు కూడా గీసుడు ఆలే నేర్పించిరని చెప్పకన్నా, ఆంధ్రోళ్ళే నేర్పించిరని చెప్పు. ఒక్కోడేమో హైటెక్ సిటీ, ఈ రేవంత్ రెడ్డి ఏమో హైటెక్ సిటీ చంద్రబాబు కట్టింది అంటాడు. చంద్రబాబు తీసుకొచ్చిండు కంప్యూటర్ను, హైటెక్ సిటీని అంటాడు. సైబరాబాద్ను తీసుకొచ్చింది ఆయన్నే అంటాడు. ఈయననేమో మహేష్ కుమార్ కూడా ఏమో వ్యవసాయం నేర్పించింది ఆంధ్రోళ్ళు అంటాడు. అంటే మీ ఉద్దేశం ఏంది? ఈ తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రాలో కలపాలనా ఏంది ఇలా ఉద్దేశం? ఈ ఆంధ్ర అనే పదం మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇకనైనా ఇవన్నీ బంద్ చేసుకొని ప్రజలకు పనిచేసే పనులు పెట్టండి. మీ మైండ్ బ్లాంక్ అయిపోయింది. వరంగల్ సభ చూసి కాంగ్రెస్ నాయకులకు, పిసిసి అధ్యక్షుడికి మైండ్ బ్లాంక్ అయిపోయి మతిపోయి మదమెక్కి ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు. ఆయన మీద మాట్లాడితే ఖబర్దార్, ఇక ప్రజలు తిరగబడతారు, రోడ్ల మీదకి రానియ్యరు. మీరు ఇట్లనే పద్ధతి, భాష మార్చుకోకపోతే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మాట్లాడితే మీ కార్లను ఎక్కడ ఏ జిల్లాలలో కూడా తిరగనీయం, మంత్రులను తిరగనీయం, ఎమ్మెల్యేలను తిరగనీయం, ముఖ్యమంత్రి కూడా తిరగనీయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్. చెప్పాను. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.